హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రకృతి మనకు ఎన్నో రకాల అద్భుతమైన ఔషధ మొక్కలను ప్రసాదించింది. అలాంటి వాటిలో ముఖ్యమైనది తులసి మొక్క. అవును ఫ్రెండ్స్, హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి మొక్క కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా అంతే ప్రాధాన్యత వహిస్తుందని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా సహజంగా ఇంటిల్లి పాదికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఈ ఒక్క తులసి మొక్కలో ఉన్నాయి. ఇంట్లో ఉండే అన్ని వయస్సుల వారికి ఈ మొక్క అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే తులసిలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ ప్రధానంగా రామ తులసి, కృష్ణ తులసి మొక్కలో మాత్రమే ఔషధ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు రకాలనే ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ప్రకృతి వైద్యంలో కూడా తులసి మొక్కను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఎన్నో రకాల వంటింటి చిట్కాల్లో తులసి మొక్కకు అంతటి ప్రాధాన్యత ఉంది. అయితే ఫ్రెండ్స్, మన వాకిట్లోనూ ఇంటి ముందు కుండీల్లోనూ చక్కగా పెంచుకొని పవిత్రంగా పూజించే తులసి మొక్కలోని అద్భుతమైన ఔషధ గుణాలేమిటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా తులసి మొక్క అనేది నోటి పూత, నోట్లో అల్సర్, నోట్లోని ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు నివారణగా పనిచేస్తుంది. అలాగే ప్రధానంగా చిన్న పిల్లల్లో తరచుగా వచ్చే దగ్గు కానీ, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు ఇలాంటి అన్నిటి నుంచి ఉపశమనాన్నిస్తుంది. మీరు కనుక తులసి ఆకులను డికాషన్ గా చేసుకుని తాగితే తలనొప్పి నుంచి నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చు. అలాగే మన మెదడును ఆరోగ్యంగా ఉంచాలన్నా, మన జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి కూడా తులసి ఒక అద్భుతమైన ఔషధం. దీనికోసం మీరు ప్రతిరోజు ఒక్క తులసి ఆకు తింటే చాలు. ఇది మీ నాడులకు టానిక్ లాగా జ్ఞాపక శక్తిని పెంపొందించే శక్తిగా పనిచేస్తుంది. అలాగే వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. అలాంటి సమయంలో లేత తులసి ఆకులను నీళ్ళలో వేసి ఆ నీటిని మరిగించి తీసుకుంటే ఇటువంటి జ్వరాల నుంచి మీకు ఉపశమనం ఉంటుంది. అదే మీకు జ్వరం మరీ ఎక్కువగా ఉంటే తులసి ఆకులను, యాలకుల పొడిని ఈ రెండింటిని కలిపి ఒక 1/2 లీటర్ నీళ్లలో మరిగించి కషాయంలాగా తయారు చేసుకుని అందులో కొద్దిగా చక్కెర, పాలు కలిపి తాగితే మీ జ్వరం తీవ్రత కూడా తగ్గుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, బ్రాంకటిస్ కానీ కఫాన్ని తొలగించడానికి కూడా తులసి ఒక అద్భుతమైన ఔషధం. మీరు కనుక తులసి ఆకులను నోట్లో పెట్టుకొని నములుతూ ఉంటే జలుబు కానీ, ఫ్లూ, కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ప్రతిరోజు ఒక 5-6 ఆకులు అంటే తులసాకులు, మిరియాలు, ధనియాలు అన్నిటిని 5-6 తీసుకొని కలిపి నూరుకొని తింటే వాంతులు తగ్గటం మాత్రమే కాకుండా దగ్గు నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. అలాగే పిల్లల్లో ఎక్కువగా కనిపించే నులి పురుగుల సమస్య కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఎండిన తులసి ఆకులను మీరు కనుక ఇంట్లో పెడుతూ ఉంటే ఇంట్లోకి కీటకాలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే మీరు తులసి ఆకుల రసాన్ని కానీ లేదా ఎండిన తులసి ఆకులను పొడిగా కానీ, హెర్బల్ టీగా లేదా నేతిలో మరగపెట్టి ఇలా కనుక ఏ రూపంలో తులసిని తీసుకున్నా మీరు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఫ్రెండ్స్, అలాగే డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజు ఒక 5-6 తులసి ఆకులను తింటూ ఉంటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. ముఖ్యంగా తులసికి మన రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి ఉంటుంది. దీంతో డయాబెటిస్ వారికి ఇది ఒక అద్భుతమైన ఔషధం అనే చెప్పుకోవచ్చు. అలాగే పైత్యంతో బాధపడేవారు ఒక 2 స్పూన్ల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే మీ పైత్యం తగ్గుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, తులసి ఆకును తీసుకోవటం మూలంగా రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. దీంతో గుండెకు సంబంధించిన ఎన్నో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే తులసి ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి కూడా పనిచేస్తుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు కానీ, అంటే మూత్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు కూడా తులసి ఆకులను దంచి ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తీసుకుంటూ ఉంటే మీకు మూత్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే పళ్ళ వరుస చక్కగా అమరినప్పటికీ పసుపు పచ్చ పళ్ళతో బాధపడేవారు తులసి ఆకులతో మీ పళ్ళను తెల్లగా మెరిపించుకోవచ్చు. కేవలం మీ పళ్ళను మాత్రమే కాదు, పంటికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను, దంతాల్లో నొప్పిని, క్యావిటీస్ ను దూరం చేసే శక్తి తులసి ఆకులకు ఉంది. దీనికోసం మీరేం చేయాలి అంటే తాజాగా ఉండే తులసి ఆకుల్ని కానీ లేదా తులసి ఆకుల పొడిని కానీ తీసుకొని 1 స్పూన్ ఈ తులసి ఆకుల రసంలో 1 చిటికెడు
ఎండిన పసుపు కొమ్ముల పొడి, దీనికోసం మీరు స్వచ్ఛమైన పసుపు కొమ్ముల పొడిని వాడండి. అలాగే ఒక చిటికెడు ఉప్పు, ఒక అర స్పూన్ ఆవ నూనె, ఈ 4ంటిని కలిపి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ పేస్ట్తో కనుక మీరు ప్రతిరోజు మీ పళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉంటే చాలు. మీ పంటిపై మరకలు కానీ, పంటిపై గార, నోటిలో ఇన్ఫెక్షన్స్, క్యావిటీస్, పంటి నొప్పి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలను తొలగించుకోవటం మాత్రమే కాకుండా మీ దంతాలను ముత్యాల్లాగా మెరిపించుకోవచ్చు. అలాగే రక్తంతో కూడిన దగ్గుతో కానీ, కఫం పడుతున్నప్పుడు మీరేం చేయాలి అంటే తులసి ఆకులు ఒక 4 చొప్పున ప్రతి గంటకు తింటూ ఉంటే దగ్గు కానీ ఇతర సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే ఫ్రెండ్స్, కడుపులోని క్రిములను పారదోలే శక్తి కూడా తులసి ఆకులకు ఉంది. ముఖ్యంగా తులసి ఆకుల రసాన్ని కనుక పిల్లలకు కానీ పెద్దలు కానీ ఇస్తూ ఉంటే కడుపులోని నులి పురుగులు తొలగిపోవటం మాత్రమే కాకుండా క్రిములు కూడా తొలగిపోయి రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. అలాగే జీర్ణశక్తికి కూడా ఈ తులసి చాలా మంచి మందు. మీరేం చేయాలి అంటే తులసి ఆకులు ఒక 4, మిరియాలు ఒక 2 వేసి మెత్తగా నూరి ఒక చిన్న మాత్రగా చేసుకొని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటూ ఉంటే బాగా ఆకలి వేస్తుంది. అలాగే మీకు తిన్నది కూడా జీర్ణమవుతుంది. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు, ఏసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ముఖ్యంగా 7 నుంచి 8 ఏళ్ల పైబడిన చిన్నపిల్లలు అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా, ఆకలి లేదు అని చెబుతూ ఉంటారు. అలాంటి వారికి రోజు ఉదయం 4 తులసి ఆకులు తినిపిస్తూ ఉంటే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది. అలాగే ఉబ్బసాన్ని తగ్గించడానికి కూడా తులసి ఒక కీలకమైన ఔషధం. ఎందుకంటే ఉబ్బసం నివారించే అన్ని రకాల ఆయుర్వేద మందుల్లో తులసి తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఉబ్బసంతో బాధపడేవారు తులసి ఆకుల కషాయం చేసుకుని తాగుతూ ఉంటే మీకు కొన్ని రోజులకు ఉబ్బసం సమస్య తగ్గిపోతుంది. అలాగే తులసి ఆకులను నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తూ ఉంటే గొంతు నొప్పి కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా బొంగురు గొంతుతో బాధపడేవారు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు. అలాగే అధిక బరువుతో బాధపడే వారికి కూడా తులసి ఒక మంచి ఔషధం. ఎందుకంటే తులసి ఆకులు శరీరంలో ఉండే అధిక కొవ్వును కరిగిస్తాయి. దీనికోసం మీరు తులసి ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటే మీ బరువును మీరు తగ్గించుకోవచ్చు. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 2 చెంచాలు తాగితే చాలు. మీ నిద్రలేమి దూరమయ్యి చక్కగా నిద్రపడుతుంది. ఫ్రెండ్స్, అలాగే తులసి అనేది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన అందానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తులసి ఆకులను నూరి ముఖానికి రాసుకుంటూ ఉంటే ముఖం మీద మచ్చలు, మరకలు పోయి ముఖం అనేది అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, అవసాన దశలో అంటే ఆఖరి నిమిషాల్లో ఉన్న మనిషికి తులసి తీర్థం పోయటంలో అర్థం ఏమిటో మీకు తెలుసా? వారి గొంతులో ఉన్న కఫం అనేది అడ్డుపడకుండా శ్వాస సరిగా తీసుకుంటారని ఆ విధంగా చేస్తారు. ఇదే తులసి మహత్యం. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.